once again. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్మాల్ వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకొని ఈరోజు చేస్తున్నాను వీడియో. అండ్ ఇప్పుడు టైం వచ్చి 1:30 1:45 అవుతుంది, లంచ్ టైం. యాక్చువల్గా లేట్ అయిపోయింది ఎందుకంటే నా మూడ్ కొంచెం బాగాలేదండి, సో లేట్ అయిపోయింది. ఇక డ్రమ్ స్టిక్ సాంబార్ చేస్తున్నాను. మార్నింగ్ టెడ్డీ స్కూల్కి వెళ్ళిపోయింది, సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కొన్ని పనులు ఉంటే చేసేసుకున్నాను. ఇంకా యాపీకి స్నానం చేయించాలంటే చేయించేశాను. యాపీకి కొంచెం బ్రేక్ఫాస్ట్ అంతా అవన్నీ చేసి, ఈరోజు యాక్చువల్గా యాపీ లేట్గా లేచిందనమాట. నైట్ అంతా నిద్రలేక మార్నింగ్ పడుకుంది. సో ఇంకా అంతా లేట్గా జరుగుతూ ఉందండి. సో ఇక్కడ నేను డ్రమ్ స్టిక్ సాంబార్ చేద్దాము, టెడ్డీకి ఇష్టం, నాకు ఇష్టము, చాలా రోజులు అయిపోయింది చేసి. సో చేద్దామనేసి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను. వన్ సైడ్ వచ్చి హెల్త్ కూడా బాగాలేదండి, కోల్డ్ అయిపోయింది. ఇంకా నైట్ కూడా హ్యాపీ వల్ల నిద్ర లేదు. సో డ్రమ్ స్టిక్ సాంబార్ చేసుకుందాము, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అనేసి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు కొంచెం ఇష్టమైనవి చేసుకుంటే కొంచెం మూడ్ మారుతుంది అనేసి నా ఒపీనియన్ అండి. సో అదే కంటిన్యూ చేస్తూ ఉంటాను. పడేస్తావు ఇట్లా పడిపోతుంది ఇక్కడ. ఒక్కొక్కసారి అయితే హ్యాపీ నన్ను డిస్టర్బ్ చేయదండి. వంట చేసుకునేటప్పుడు ఇలా హ్యాపీగా ఉయ్యాల్లో పడుకొని ఆడుకుంటూ ఉంటుంది, టీవీ చూస్తూ అట్లా ఉంటుందన్నమాట. చూడండి, యాపీ ప్లేస్ చేంజ్ చేసుకుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటుందండి యాపీ. అసలు రైమ్స్ చూస్తూ ఉంది, తనకి ఇష్టమైన రైమ్స్ అండి. అది పెట్టేస్తే ఒక్కొక్కసారి హ్యాపీగా అలా ఆడుకుంటూ చూస్తూ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి సినిమా చూపిస్తుందండి నాకు. హ్యాపీ అయితే ఒక్కొక్కసారి వెరీ 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 గుడ్ గర్ల్ అండి, ఒక్కొక్కసారి అయితే చెప్పలేమండి వెరీ బ్యాడ్ గర్ల్ అండి, వెరీ వెరీ నాటీ అండి. ఇందాక పాన్లో ఆయిల్ వేసేసి వెళ్ళిపోయాను కదా మీకు యాపీని చూపించడానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక విజిల్ వస్తూ ఉంటుందండి. ఆ విజిల్ విన్నారా, అది వచ్చి డస్ట్బిన్ వాళ్ళదండి. డస్ట్బిన్ వచ్చింది, సో డస్ట్బిన్ వేసేసి వస్తాను. అదే అండి డస్ట్బిన్ ఆటో. ఇట్లా ఇట్లా నీకు కనిపించదు. షూ ఎందుకు తెచ్చావు? షూ ఎందుకు తీసుకొచ్చావు? హ్యాపీది రైమ్స్ మూడ్ అయిపోయిందండి, బోర్ కొట్టేసింది. ఇంకా నేను కావాలన్నమాట, నా కోసం వచ్చేసింది. నా సాంబార్ మాత్రం ఇంకా అవ్వలేదు, ఇన్ని అయిపోయినాయండి మధ్యలో. టమాటనా తెలుసు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా సాడ్గా ఉన్నానండి ఈరోజు, చాలా బాధగా ఉంది. మా ఫేవరెట్ కాదండి ఈరోజు మేము
ఇచ్చేస్తున్నాము, అంటే అమ్మేస్తున్నాం అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఈరోజు ఏం బాగాలేదు. ఏమే కొంచెం అక్కడ చూడండి, యాపీకి నోస్కి ఏదో అయింది. యాపీ కూడా సతాయిస్తుంది. యాపీకి హెల్త్ బాగాలేదు, ఆ నోస్ ఇన్ఫెక్షన్ అయిందండి. సో అలా ఉంది, ఏడ్పిస్తాం. నైట్ అంతా నిద్ర లేదు యాపీకి. యాపీ వల్ల నాకు ఇద్దరికి నిద్ర లేదు. సో ఇంకా బాధపడుతూ అట్లే ఉండలేము కదండి. ఇంకా పిల్లల కోసమైనా వంట చేయాలి. అసలు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. మా హస్బెండ్ కూడా చాలా బాధగా ఉన్నారనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళాను పాపం. యాక్చువల్గా వెళ్ళొద్దు ఈరోజు అని చెప్పాను. ఆయన వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళారు. టెడ్డీ స్కూల్కి వెళ్ళింది. ఈరోజు ఏం బాగాలేదండి. అసలు నాకు కదిలిస్తే ఏడుపు వచ్చేస్తా ఉంది. ఎప్పుడు హ్యాపీగా ఉండలేం కదండి. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా మనం ఫేస్ చేయాలి. ఫేస్ చేస్తేనే లైఫ్ కదా. సో ఇంకా ఈరోజు నేను డ్రమ్ స్టిక్ సాంబార్ చేస్తున్నాను. టెడ్డీకి చాలా ఇష్టం అండి. నిన్న సండే కదా, సో వెళ్ళి వెజిటేబుల్స్ అని తెచ్చుకున్నాం మేము. వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. ఇంకా సో టెడ్డీ వచ్చేటప్పుడు చేసేద్దామనేసి చేసుకున్నాను. అంతే అండి. సరే, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇదే అండి మా కారు వెళ్ళిపోతా ఉంది. బాయ్ బాబా. టెడ్డా స్కూల్కి వెళ్ళిపోయిందన్నా. సాంబార్ చూడండి, ఇంకా బాయిల్ అయిపోయిందండి సాంబారు. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్లే. అబ్బా, భలే స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకా వీడియోలో మీకు స్మెల్ కూడా వస్తే బాగుండు కదండి. నా సాంబార్ స్మెల్ చూసారంటే భలే ఉందంటారండి మీరందరూ. కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకంతే అండి, సాంబార్ కూడా అయిపోయింది. మూత పెట్టేశాను. ఓకే దెన్, డ్రమ్ స్టిక్ సాంబార్ అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. యాపీకి పెట్టేస్తాను. మళ్ళీ టెడ్డీ వస్తే టెడ్డీ కూడా పెట్టేస్తాను. సో నా బ్లాగ్ ఎలా ఉంది? చాలా స్మాల్ బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ ఎలా ఉందో చూడండి, చూసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.